తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్పై చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే 42% బీసీ రిజర్వేషన్ల అమలుపైన సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది. బీసీ రిజర్వేషన్లపై ప్రస్తుతం హైకోర్టులో కేసు పెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో కేసు నడుస్తుండగా ఎలా ముందుకెళ్లాలనే అంశంపైన చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ చట్టపరంగా వీలు కాని పరిస్థితుల్లో పార్టీ పరంగా 42% బీసీ రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లే అంశంపైన సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇక తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్పై చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే 42% బీసీ రిజర్వేషన్ల అమలుపైన సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవిన్, చెప్పండి. తెలంగాణ కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్ లో కొనసాగుతోంది. 3 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది. సమావేశం ప్రారంభం కాగానే తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం జై జై హే తెలంగాణ గీతాన్ని రచించినటువంటి ప్రముఖ కవి రచయిత అందశ్రీకి నివాళులు అర్పించిన తర్వాత కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు, వాటితో ముడిపడి ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల అంశాలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించబోతోంది. ప్రధానంగా ఇప్పటికే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అసెంబ్లీలో బిల్లులు పాస్ చేశారు. ఆ తర్వాత రాష్ట్రపతికి, కేంద్రానికి పంపారు. రాష్ట్రపతి వద్ద అసెంబ్లీ పాస్ చేసినటువంటి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. దాన్ని ఆమోదించాలంటూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద గతంలోనే కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసింది. ఆ తర్వాత మరోసారి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. ఇక చివరిగా ప్రభుత్వం జీవో తీసుకుని వచ్చింది. ఈ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లడంతో హైకోర్టు కొట్టివేసింది. ముఖ్యంగా లోకల్ బాడీ ఎన్నికల్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 50% కోటా సీలింగ్ పరిమితి దాటడంతో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళినా సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలోనే బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇటీవల తెలంగాణ రాష్ట్ర బంద్ను కూడా నిర్వహించిన పరిస్థితి మనకు కనబడుతోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటే గతంలో చెప్పినట్టు బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రభుత్వ పరంగా, చట్టపరంగా సాధ్యం కాకపోతే పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ముందుకు వెళ్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో గతంలోనే ప్రకటించిన నేపథ్యంలో పాత రిజర్వేషన్ల పద్ధతిలో పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ముందుకు వెళ్తామంటూ ప్రభుత్వం వైపు నుంచి ప్రకటన వస్తుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇక ఇతర అంశాలు, ముఖ్యంగా డిసెంబర్ 9వ తేదీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కాబోతుంది. దీనికి సంబంధించి డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించే అంశంపై కూడా ఈ కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఇక పత్తి రైతులను ఇబ్బంది పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాలు తీసుకొచ్చింది. ఆ విధానాలకు సంబంధించి దీనిపైన కూడా కేబినెట్ లో మంత్రివర్గ సభ్యులు చర్చించబోతున్నారు. ఎకరానికి 7 క్వింటాల పత్తిని మాత్రమే కొంటామంటూ, అదేవిధంగా జిన్నింగ్ మిల్లులను L1, L2 కేటగిరీలో అలాట్ చేసేలా సిసిఐ నిబంధనలు విధించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తప్పుపట్టింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ సైతం రాసిన నేపథ్యంలో సిసిఐ కొనుగోళ్ల ద్వారా రాష్ట్రంలో తలెత్తుతున్నటువంటి ఇబ్బందులపై కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఇక కేంద్రం అనుసరించినటువంటి విధానాలతో సోమవారం నుంచి పత్తి కొనుగోలు నిలిపివేస్తామంటూ ఇప్పటికే మిల్లర్లు ప్రకటించిన నేపథ్యంలో దీనిపైన కూడా మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. ఇక గిగ్ వర్కర్లపై కూడా కేబినెట్ లో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక అందశ్రీ స్మృతివనంతో పాటు అందశ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే నిర్ణయంపై కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఓవరాల్ గా ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, బీసీలకు 42% రిజర్వేషన్లపై పార్టీ పరంగా ముందుకు వెళ్లాలా, లేకపోతే కొంతకాలం వేచి చూడాలా అనే అంశంపై కూడా చర్చించబోతున్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది కాబట్టి రాష్ట్రంలో సానుకూల వాతావరణం ఉందని భావిస్తున్నారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలా, ఒకవేళ బీసీలకు చట్టపరంగా ప్రభుత్వ పరంగా 42% రిజర్వేషన్లు సాధ్యం
కాకపోతే భవిష్యత్తులో వచ్చే పరిణామాలు ఇబ్బందులను కూడా ఈ కేబినెట్ లో చర్చించిన తర్వాత ఈ రోజు మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనపడుతోంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సవీన్.